హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సూర్య ఫంతిస్. కరెంట్లీ ఐఎమ్ పిహెచ్డి స్టూడెంట్. సో ఈ రోజు మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తాం. న్యూ చాప్టర్ ప్రాబబిలిటీ. ఓకే, ప్రాబబిలిటీ. సో వాట్ ఈస్ ప్రాబబిలిటీ? ప్రాబబిలిటీ అంటే బేసికల్ గా ఏంటంటే మ్యాథమెటిక్స్ ఆఫ్ ఛాన్సెస్ మాట. ఎంత ఛాన్స్ ఉంది, మనము జనరల్ గా ఎంత క్రికెట్ లో లైక్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జరుగుతున్నప్పుడు లైక్ 86% ఇండియా విన్ అయ్యే ఛాన్స్ ఉంది, నా 14% ఆస్ట్రేలియా ఛాన్స్ అయ్యి ఉంది, ఛాన్స్ ఇండియా విన్ అయ్యే ఛాన్స్ ఉందని ఇలా ఛాన్సెస్ గురించి మాట్లాడుతాం కదా. సో దీన్ని ప్రాబబిలిటీ అంటే యూజువల్లీ. సో టెక్నికాలిటీస్ ఇప్పుడు మనం డీప్ ప్రాబబిలిటీ అంటే ఏంటి మొత్తం అంతా ఇప్పుడు తెలుసుకుందాం. సో we have studied about a random experiment and sample space associated with an experiment. సో ఎక్స్పెరిమెంట్ అంటే ఏదన్నా నువ్వు చేస్తున్నావు అనుకో, లైక్ టాసింగ్ ఏ కాయిన్ చేస్తున్నాడు, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఏదైనా ఎక్స్పెరిమెంట్ నువ్వు జనరల్ గా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ఏ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా దాని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సో దాని అవుట్కమ్ నీకు తెలియదు అనమాట. అవుట్కమ్ ముందుగానే తెలియదు ఏమొస్తుందని. అసలు అప్పుడు వచ్చే అవుట్కమ్ తెలియదు, మొత్తం నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ తెలిసి ఉండొచ్చు. లేకపోతే అప్పుడు వచ్చేప్పుడు హెడ్ టాస్ చేస్తున్నప్పుడు హెడ్ టైల్ వస్తుంది, హెడ్ కానీ టైల్ కానీ రెండు వస్తాయని తెలుసు, రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది, కానీ ఏది వస్తుందో తెలియదు కదా. సో అలాంటి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. సపోజ్ the sample space serves as the universal set of all questions concerned with the random experiment. So sample space serves as a మొత్తం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏం అవుట్కమ్స్ వస్తాయో అన్నిటిని కలిపి శాంపుల్ స్పేస్ అంటాం. సో కన్సిడర్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్ 2 times. ఏ అసోసియేటెడ్ శాంపుల్ స్పేసెస్ లైక్ ఫస్ట్ 2 times చేశాను. సో అప్పుడు శాంపుల్ స్పేస్ హెడ్ వచ్చింది. ఓకే, 2 సార్లు చేసినప్పుడు. మళ్ళీ ఇప్పుడు 2 సార్లు చేశాను, అప్పుడు ఏమంటే హెడ్ టైల్ వచ్చింది, ఇంకోటి టైల్ హెడ్ వచ్చింది, ఇంకోసారి టైల్ వచ్చింది. ఇవే కదా కాంబినేషన్, ఇంకేం ఉన్నాయి నాకు అంటే ఒక కాయిన్ కి హెడ్ గానీ టైల్ గానీ వస్తుంది అంతే కదా. ఇంకో కాయిన్ కి హెడ్ గానీ టైల్ గానీ వస్తుంది. సో హెడ్ టైల్ రావచ్చు, టైల్ హెడ్ రావచ్చు. ఓకే, హెడ్ రావచ్చు, టైల్ రావచ్చు. అదే కదా శాంపుల్ స్పేస్. Suppose we are interested in the outcomes which are corresponding to occurrence exactly one head, then we can find that head, tail, head. So మనం సపోజ్ మన ఇంట్రెస్ట్ ఏంటంటే హెడ్ టైల్ రావాలి, కానీ ఒక హెడ్ రావాలనుకో, అప్పుడు మన ఇంట్రెస్ట్ ఏంటి హెడ్ టైల్ హెడ్ అంతే కదా. ఒక హెడ్ వచ్చింది కదా, ఇంట్లో 2 హెడ్లు 2 టైల్ వచ్చినాయి. ఓకే, సపోజ్ 2 elements ఫ్రమ్ ద సెట్, దాన్ని ఈవెంట్ అంటాం అన్నమాట. సో ఈ మొత్తం అనేది శాంపుల్ స్పేస్. మనం ఒక్కొక్కసారి ఒకటి జరుగుతాయి కదా, దాన్ని ఈవెంట్ అంటాం. సో సపోజ్ వీ నో ద సెట్ ఈ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఈ. సో ఈవెంట్ అనేది ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్ మాట. సిమిలర్లీ ఫైండ్ ద కరస్పాండింగ్ ఈవెంట్స్ బిట్వీన్ సబ్సెట్స్. సో నెంబర్ ఆఫ్ టైల్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 2. డిస్క్రిప్షన్ ఆఫ్ ఈవెంట్స్. సో నెంబర్ ఆఫ్ టైల్స్ ఎగ్జాక్ట్లీ 2 అంటే సబ్సెట్ ఏంటి, టైల్ కామ టైల్. అదే నెంబర్ ఆఫ్ టైల్ ఈజ్ అట్లీస్ట్ 1 అంటే హెడ్ టైల్ రావచ్చు, టైల్ హెడ్ రావచ్చు, టైల్ కూడా రావచ్చు. టైల్ లో కూడా ఒకటి ఉంది కదా టైల్. నెంబర్ ఆఫ్ హెడ్స్ ఇస్ అట్మోస్ట్ 1. ఒక హెడ్ ఉండాలనుకో, హెడ్ టైల్ రావచ్చు, టైల్ హెడ్ రావచ్చు, టైల్ రావచ్చు. సో అట్మోస్ట్ మాక్సిమం ఒకటే ఉండాలన్నమాట. ఉండకపోవచ్చు, అప్పుడు హెడ్ టైల్ హెడ్ టైల్. ఇందులో హెడ్ లేదు కదా, ఇది తీసేయచ్చు కాదు. ఇక్కడ ఏమని నంబర్ ఆఫ్ హెడ్స్ అట్మోస్ట్ 1. సో మాక్సిమం ఒకటి ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. ఓకే, 2 ఉండకూడదు, హెడ్ ఉండకూడదు. సో దీన్ని ఎలిమినేట్ చేయాలి. సెకండ్ టాస్ ఈజ్ నాట్ హెడ్. సెకండ్ టాస్ అనేది హెడ్ కాదు. సో ఫస్ట్ టాస్ హెడ్ అవ్వచ్చు, సెకండ్ టాస్ టైల్ అవ్వచ్చు. ఫస్ట్ టాస్ టైల్ అవ్వచ్చు, సెకండ్ టాస్ హెడ్ అవ్వచ్చా, అవ్వకూడదు, ఇది తీసేయాలి. సెకండ్ టాస్ హెడ్ కాకూడదు. ఇంకోటి ఏంటి టైల్. ఇది హెడ్ కాలేదు ఇక్కడ. ఇంకోటి హెడ్. ఇక్కడ ఫస్ట్ టాల్ హెడ్ అయ్యింది, సెకండ్ టాల్ హెడ్ కాకూడదు కానీ అయ్యింది. సో ఇది కూడా తీసేయాలి. సో HTTT. నెంబర్ ఆఫ్ టైల్స్ ఇస్ అట్మోస్ట్ 2. సో టైల్స్ మాక్సిమం 2 రావాలి. ఓకే, సో అట్మోస్ట్ 2 రావచ్చు టైల్స్. సో హెడ్ రావచ్చు, మాక్సిమం టైల్స్ 2 రావచ్చు. అంటే టైల్ రావచ్చు, హెడ్ రావచ్చు, హెడ్ టైల్ రావచ్చు, హెడ్ కూడా రావచ్చు. అట్మోస్ట్ 2 రాకూడదు అనేది కూడా ఇంక్లూడ్ అయి ఉంటది ఇందులో. నంబర్ ఆఫ్ టైల్స్ మోర్ దెన్ 2. సో మోర్ దెన్ 2 వస్తే అసలు రావు. మనం వేసేది 2, టైలే మాక్సిమం. సో దానికన్నా ఎక్కువ రాదు. సో అది 5 empty set అంటాం. The above discussion suggests the subset of sample space is associated with the event. A event is associated with subset of sample space.
In the light of this, we define the event as follows. Any subset E of a sample space is called event. So ఏదైనా సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్ లో ఏ సబ్సెట్ అయినా దాన్ని ఈవెంట్ అంటాం అన్నమాట. ఓకే, occurrence of event. So event allows, consider a experiment throwing a die. Let E denotes the event and a number less than 4 appears. If actually 1 had appeared on the die, then we can say the event E is occurred. Okay, as a matter of fact, if outcomes are 2 or 3, we can say that event is occurred. So మనం ఒక డై తీసుకున్నాం, డై వేసినప్పుడు ఆడ ఏమన్నాడంటే ఈవెంట్ అనేది ఎలా డిఫైన్ చేస్తాడంటే ఏదైనా నెంబర్ లెస్ దాన్ 4 అపియర్స్ అయితే అది ఈవెంట్ అన్నాడు. సో నాకు 1 వచ్చింది అనుకో, అది ఈవెంటే కదా, అది లెస్ దెన్ 1 కదా. 2 వచ్చిన ఈవెంట్, 3 వచ్చిన ఈవెంట్. Thus the event E of a sample space set was occurred if the outcome omega of the experiment such that omega belongs to event. But omega అనేది event belong అయ్యండి. If omega is such that omega does not be, we say that event E has not occurred. So అది event కాలేదనుకో, does not belongs to E. E is the event E of a sample space S. So we can say that event E has not occurred. Types of events. Events ఏమేమి ఉంటాయి? Events classified into various types on the basis of elements matter. Impossible and sure events. So impossible and sure events అంటే the empty set phi and the sample space S described events. In fact, phi is a impossible event and S. So empty set phi and sample space S described events. In fact, phi is an impossible event and S that the whole sample space is called a sure event. So whole sample space and sure event to phi empty set అనేది impossible event అంట. To understand this, consider the experiment of rolling die, the associated with sample space. The sample space ఏంటి, die లో sample space ఏంటి 1 2 3 4 5 6 ఏదన్నా రావచ్చు కదా. So let E be the event, the number appears on the die is a multiple of 7 అనుకుందాం. E అనేది ఒక ఈవెంట్. సో నెంబర్ appear on the die అనేది multiple of 7. Can you write a subset associated with event E? Clearly no outcome satisfies the condition. So 1 అనేది మల్టిపుల్ కాదు, 7 2 అనేది కూడా మల్టిపుల్ కాదు, 3 అనేది 6 దాకా ఏది మల్టిపుల్ కాదు. సో అది ఆ ఈవెంట్ లో అసలు ఎలిమెంటే లేదు. నో ఎలిమెంట్ ఆఫ్ ఎ శాంపుల్ స్పేస్ ఎన్షూర్స్ ద అకరెన్స్ ఆఫ్ ఈవెంట్. నేను డిఫైన్ చేసిన ఈవెంట్ అక్కరే అవ్వదు. సో ది ఎంప్టీ సెట్ ఈస్ ఓన్లీ కరస్పాండింగ్ టు ఈవెంట్ ఈ. సో ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే దట్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ 7 మల్టిపుల్ ఆన్ upper face of the die. Thus event E is equal to phi is an impossible event. So empty set అనేది impossible event అంటే అది అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, now let us take up another event F. Is number turns is odd or even clearly. సో మన ఇంకో ఈవెంట్ అనుకుందాం. ఆ ఈవెంట్ ఏంటంటే నెంబర్ టర్న్స్ అప్ ఇస్ ఆడ్ ఆర్ ఈవెన్. సో 1 2 3 4 5 6 శాంపుల్ స్పేస్ లో 2 4 5 6 వస్తే ఈవెన్, 1 2 1 3 5 వస్తే ఆడ్. సో నెంబర్ టర్న్స్ అప్ ఆర్ ఆడ్ ఆర్ ఈవెన్ అంటే ఆడ్ అవ్వచ్చు, ఈవెన్. సో ఆల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఎన్షూర్స్ దట్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ F. The event F is equal to S. It is sure event. So simple event అంటే if event has only one sample point of a sample space, it is called simple event and elementary event. In sample containing n distinct elements, there is only exactly n simple events. For example, experiment shows the tossing of 2 coins. Sample space is head head, head tail, tail head, head head. The 4 simple events ఏంటి, head head రావచ్చు, head tail రావచ్చు, tail head రావచ్చు, tail tail రావచ్చు. ఇట్లా సింపుల్ ఈవెంట్స్ అంటన్నమాట. కాంపౌండ్ ఈవెంట్. If an event has more than one sample point, it is called compound event. For example, in an experiment of tossing on 3 coin thrice, the events exactly one head appeared. F అనేది at least one head appeared. G అనేది almost one head appeared. All are compound events. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ వన్ హెడ్ అపియర్డ్ అంటే హెడ్ టైల్ అవ్వచ్చు, అదొక ఈవెంట్ అవ్వచ్చు. టైల్ హెడ్ అవ్వచ్చు, 3 కాయిన్స్ వేసారు, టైల్ హెడ్ అవ్వచ్చు, ఇలాంటి 3 వచ్చినాయి. సో ఒకటే రాలేదు కదా, ఒకటే వస్తే సింపుల్ ఈవెంట్. అంటే 3 ఉన్నాయి ఛాన్స్. సో అది కాంపౌండ్ ఈవెంట్. సో అట్లీస్ట్ వన్ హెడ్ అపియర్డ్ అన్నాడు, ఒక హెడ్ ఉంటారు అన్నాడు. హెడ్ టైల్ టైల్ హెడ్ టైల్ టైల్ హెడ్ హెడ్ టైల్ ఒకటైనా ఉండదు, 2 ఉండకూడదు అనలేదు. సో హెడ్ టైల్ టైల్ హెడ్ హెడ్. సో ఇది కూడా కాంపౌండ్ ఈవెంట్. లైక్ అట్మోస్ట్ వన్ హెడ్ అంటే ఉండాలి. సో టైల్ 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 హెడ్
హెడ్ టైల్ హెడ్. సో ఒక టైల్ అయినా ఉండాలి. సో ఇది కాంపౌండ్ ఈవెంట్ అనమాట. సో algebra of events, each of the above subsets contains more than one sample point, hence they are called compound events. So in chapter on sets we have studied about different ways of combining two or more sets via union, intersection, difference, complement of sets. Likewise we can combine two or more events using analysis. So same notations use చేసి మనం ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ బిల్డ్ చేయొచ్చు అన్నమాట. సో లెట్ us ABC be the events associated with the experiment of whose sample space S. సో ABC అని 3 ఈవెంట్లు అనుకుందాం, దాని శాంపుల్ స్పేస్ S అనుకుందాం. ఓకే, complementary event. For every event A, the corresponding other event A complement to the event A, it is called event A not A. It is called the event not A అన్నమాట. సో ఏ కాంప్లిమెంటరీ అంటే ఏ అంటే అవుతుందని దాన్ని ఏ అనుకుంటే అవ్వదనే దాన్ని ఏ కాంప్లిమెంటరీ అన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ ఎక్స్పెరిమెంట్ టాసింగ్ 3 కాయిన్స్. నేను అసోసియేటెడ్ శాంపుల్ స్పేస్, ఇది మొత్తం శాంపుల్ స్పేస్ అన్నమాట. ఓకే, నేనేమో లెట్ ఏ ఈక్వల్ టు, సో ఇది ఒక ఈవెంట్, వన్ టైల్ అపియర్స్. వన్ టైల్ అంటే మినిమం ఒక టైల్ ఉండాలి. హెడ్ టైల్ హెడ్ టైల్ హెడ్. సో ఇది వన్ టైల్ కాదు, ఇది ఉంది వన్ టైల్, ఇది కాదు. సో 3 ఉన్నాయి, ఓన్లీ వన్ టైలే ఉండాలి. సో ఈవెంట్ ఉంది. క్లియర్లీ అవుట్కమ్ ఆఫ్ HTT ఇది ఉంది అనుకో, HTT క్లియర్ ద అవుట్కమ్ HTT, ద ఈవెంట్ A has not occurred, but we may say that event A not A has occurred. So every outcome which is not in A we can say not A occurs. So ఇది ఏ అయితే ఏ కాంప్లిమెంటరీ అవుతుంది, శాంపుల్ స్పేస్ మైనస్ ఏ అవుతుంది అనమాట. ఓకే, మొత్తం శాంపుల్ స్పేస్ మైనస్ ఏ అవుతుంది. సో ఏ అనేది ఏ కాంప్లిమెంటరీ అనేది ఇది అవుతుంది. సో ఏ కాంప్లిమెంటరీ యూనియన్ ఏ అవుతుంది, మళ్ళీ శాంపుల్ స్పేస్ అవుతుంది. సో 2 యాడ్ చేస్తే, సో ఏ కాంప్లిమెంటరీ అంటే ఎలిమెంట్ ఒమేగా such that omega belongs to sample space and omega does not belongs to A. That is called A complementary. Okay, is equal to S minus A. The event A or B recall the union of two sets A and B denoted by A union B. Okay, contains all those elements which are either in A or B or in both. So రెండిట్లో ఉండొచ్చు, కామన్ గా ఉండొచ్చు, మొత్తం A union B అంటే మొత్తం ఉంటుంది అన్నమాట. When sets A and B are two events associated with a sample space, then A union B is the event either A or B or both. This event A and B is called A or B. సో దీన్నే A or B అంటాం. ఏలో ఏదన్నా అవ్వచ్చు, బి అన్న అవ్వచ్చు, ఏలో A or B రెండిట్లో ఉన్న కామన్ అన్న అవ్వచ్చు ఈవెంట్ A or B is equal to A union B for every element omega belongs to A or omega belongs to R. The event A and B అంటే we know the intersection of two sets A intersection B set those elements which are common in both A and B. So A and B రెండు కామన్ ఉండేది A and B అని రాస్తాం అలాగే. Okay, which belongs to both A and B. If A and B are two events, then A intersection B denotes the event A and B. Then రాస్తాం. So A intersection B అంటే ఏంటి? A intersection B is equal to set of element omega belongs to A and omega belongs to B. So దా రెండింటికి బిలాంగ్ అయి ఉంటారు. For example, in experiment throwing a dice twice, let A be the event, score on the first throw is 6, B is the event, sum of the scores is at least 11. So first score లో 6 అయ్యి ఉండి, సెకండ్ దాంట్లో, so let A be the event, score on the first throw is 6 and B is the event, sum of the two scores is at least 11. So A అనేది ఫస్ట్ స్కోర్ 6 అయి ఉండాలి. ఓకే, సెకండ్ 6, 2, 6, 3 ఏదైనా ఉండొచ్చు, 6, 4 అండ్ సో 6, 6. సో బి ఈవెంట్ ఏంటి? సమ్ ఆఫ్ ద టూ స్కోర్స్ ఎంత ఉండాలి? 11 ఉండాలి. అంటే 5, 6, 6, 5 అట్లీస్ట్ 11 ఉండాలి. 6, 6 ఈ రెండు ఉన్నాయి. సో ఏ యూనియన్ బి అంటే ఏముంది? ఈ రెండిట్లో ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ రెండిట్లో ఇంటర్సెక్షన్ ఏంటి? 6, 5, 6, 6. సో ఏ అండ్ బి అంటే అది ఏం సాటిస్ఫై చేస్తుంది, బిని కూడా సాటిస్ఫై చేస్తుంది. బి సమ్ ఆఫ్ ద స్కోర్స్ ఎంత 11 అయింది, ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? 6 ఉంది. సో ఇంటర్సెక్షన్ బి మే రిప్రజెంట్ ద ఈవెంట్ ఆఫ్ స్కోర్ ఫస్ట్ త్రో ఈ 6 అండ్ సమ్ ఆ రెండింటిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట.
ఏ బట్ నాట్ బి, ఏ కానీ బి కాదు. సో దాన్ని ఏమంటాం, ద ఈవెంట్ ఏ బట్ నాట్ బి ని ఏ మైనస్ బి తో డినోట్ చేస్తాం. ఫర్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి, దాని మీనింగ్ అది. ఏ నాట్ బి అంటే ఏ మైనస్ బి. ఆల్ దోస్ ఎలిమెంట్స్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి, బి. సో ఇప్పుడు ఇక్కడ లైక్ కన్సిడర్ ఏ ఎక్స్పెరిమెంట్ రోలింగ్ ఏ డై. సో ఓకే, కన్సిడర్ ఏ ఎగ్జాంపుల్ experiment rolling a die. A be the event getting a prime number, B is the event getting a odd number. Write the sets representing A or B, A and B, A but not B, not A. So S is sample set. ఓకే, ఏ అనేది ఏంటి, సెట్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఏ అనేది ప్రైమ్ నెంబర్, బి అనేది ఆడ్ నెంబర్. సో ఏ ఆర్ బి అంటే ఏ యూనియన్ బి. సో ఈ రెండింటిని యూనియన్ చేస్తే ఏమొస్తుంది, 1 2 3 5 వస్తుంది. ఓకే, ఏ అండ్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి, రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే 3,5 3,5 వచ్చింది. ఏ బట్ నాట్ బి, ఏ మైనస్ బి, ఏ లోంచి బి ఎలిమెంట్స్ తీసేయాలి అంటే 3,5. సో ఏ లోంచి బి ఎలిమెంట్స్ తీసేయాలి అంటే ఏ బట్ నాట్ బి, ఏ ఉండాలి, ఏ ఎలిమెంట్స్ ఉండాలి, కానీ బి ఎలిమెంట్స్ ఏలో ఉండకూడదు. సో ఏమున్నాయి, 3,5 బి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఉండకూడదు, తీసేయాలి. సో ఓన్లీ 2. నాట్ ఏ అంటే ఏ కానివి 2 3 5 2 3 5 కానివి ఏంటి 1 4 6, శాంపుల్ స్పేస్ మైనస్ ఏ. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనే కాన్సెప్ట్ ఇంకోటి అనమాట. వాట్ ఈస్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్? ఇన్ ఎక్స్పెరిమెంట్ రోలింగ్ ఆఫ్ ఎ డై ఇన్ ద శాంపుల్ స్పేస్ is S is set of 1 2 3 4 6. Consider events A is a odd number and B is an even number appears. So sample space లో A అనేది odd number, B అనేది even number appears. Clearly event A excludes the event B and vice versa. ఓకే, ఈ రెండింటిని మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని డస్ నాట్ డిపెండ్ అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, దేర్ ఈస్ నో అవుట్కమ్ విచ్ ఎన్ష్యూర్స్ ద అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఏ అండ్ బి సైమల్టేనియస్లీ. సిన్స్ హియర్ ఏ అనేది ఇది, బి అనేది, క్లియర్లీ ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ 5, దెన్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఇన్ జనరల్, టూ ఈవెంట్స్ ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఇఫ్ ద అకరెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఎక్స్క్లూడ్స్ ద అకరెన్స్ ఆఫ్ అదర్ ఈవెంట్. If they cannot occur simultaneously, in this case A and B are disjoint. Okay, and mutually exclusive events antam. Okay, ఒక దాని మీద ఒక డిపెండ్ అవ్వమాట. Again in experiment rolling a die, consider events A is an odd number appears, event B is a less than 4 appears. Okay, సో ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్, ఈవెంట్ ఏ అంటే ఆడ్ నెంబర్ అనమాట. డై చేస్తున్నప్పుడు ఆడ్ నెంబర్ ఏమొస్తుంది, 1 3 5 వస్తుంది. ఈవెంట్ బి అనేది లెస్ దెన్ 4 అనమాట, అంటే 1 2 3. సో ఈ రెండింటికి కామన్ ఉందా, 3 బిలాంగ్స్ టు ఏ, 3 బిలాంగ్స్ టు బి, రెండింటికి కామన్ ఉంది. సో దే ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనమాట. ఓకే, సింపుల్ ఈవెంట్స్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్ ఆల్వేస్ మ్యూచువల్లీ సింపుల్ ఈవెంట్స్ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఆల్వేస్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్, exhaustive events. Consider a experiment of throwing a die. We have S equal sample space equal to 1 2 3 4 5 6. Let us define the following events. So మనం following events define చేద్దాం. So A అనేది a number less than 4 appears. So let us define the following events. Consider a experiment of throwing a die. We have S equal to 1 2 3 4 5 6. Let us define the following events. A number less than 4 appears. Okay, so 1 2 3 set అవుతుంది. B అనేది a number greater than 2 less than 5 appears. Greater than 2 less than 5 అంటే 3 4. C అనేది number greater than 4 అంటే 5 6. We observe that A union B union C gives sample space. Okay, such events A and B C are exhaustive events. In general, if E1 E2 E3 are n events of sample space, if ఆ మొత్తం యూనియన్ చేస్తే మనకు శాంపుల్ స్పేస్ వచ్చింది అనుకో, అన్ని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం. ఓకే, ఫర్దర్ ఇంకోటి ఏంటంటే, ఇఫ్ E1 E2 EN are exhaustive events, in other words, events E1 E2 E3 are said to be exhaustive if at least one of them necessarily occurs when the experiment is performed. సో ఒకటైనా అవ్వాలన్నమాట. సో ఫర్దర్
intersection EJ is equal to 5 for I not equal to J. The events EA, EJ are pairwise disjoint. Okay, pairwise disjoint అయి ఉండాలి. అండ్ సో యూనియన్ EI మొత్తం అన్ని యూనియన్ చేస్తే ఎస్ రావాలి. దెన్ ఈవెంట్స్ E1, E2, E3 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఓకే, సో మొత్తం ప్లస్ చేస్తే శాంపుల్ స్పేస్ అయి ఉండాలి, ఈక్వల్లీ పేర్ వైజ్ డిస్జాయింట్ అయి ఉండి మొత్తం ప్లస్ చేస్తే శాంపుల్ స్పేస్ అయితే అవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవుతాయి, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ కూడా అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, 2 dice are thrown, the sum of numbers which are coming upon the dice is noted. Let us consider the following events associated with the experiment. So 2 dice, the sum is even, sum is multiple of 3. Okay, sum is less than 4, sum is greater than 11. Which pairs or events are mutually exclusive అన్నాడు. సో 2 dice త్రో చేసాం. ఓకే, మొత్తం 36 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, టూ dice త్రో చేస్తే ఒక దాంట్లో సో ఎక్స్ కామా వై పేర్స్ వస్తాయి. ఇది 6 వేస్, ఇది 6 వేస్, 6 into x 36 వేస్. సో అడేమన్నాడు, ఈ ఏ సెట్ అనేది ఏంటి, సమ్ ఈజ్ ఈవెన్. ఈవెన్ అంటే 1,1 అవ్వచ్చు, 1,3 అవ్వచ్చు, 1,5 అవ్వచ్చు, ఇవన్నీ ఈవెన్ వచ్చాయన్నమాట. ఓకే, 4,4, 4,6, 5,1 ఇవన్నీ ఈవెన్ వచ్చాయి. బి అనేది ఏమన్నాడు, సమ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాడు. సో సమ్ 1 + 3, 1 + 2 అనేది 3, 2 + 1 అనేది 3, 1 + 6. సో ఇవన్నీ మల్టిపుల్ ఆఫ్ 3 అనమాట, ఇవన్నీ వచ్చాయి. సి అనేది ఏమన్నాడు, సమ్ ఈజ్ లెస్ దాన్ 4 అన్నాడు. లెస్ దాన్ 4 అంటే సమ్ అనేది 3 to 1 అనే ఉండాలి. సో 3, 2, సమ్ అనేది 2, సమ్ అనేది 3. సో సమ్ అనేది 1 అని ఉండదు, ఎందుకంటే మినిమం సమ్ అనేది 2 ఉంటది. సో ఆప్షన్ డి, సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 11. సమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 11 6,6. సో ఇప్పుడు వి ఫైండ్ దట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు దీని ఇంటర్సెక్షన్ మనకు వచ్చిందన్నమాట, ఈజ్ నాట్ ఈక్వల్ టు 5. సో ఏ అండ్ బి ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఏ ఇంటర్సెక్షన్ సి, సో ఏకి సికి ఏ ఇంటర్సెక్షన్ లేదు, 5 ఉంది. ఏ ఇంటర్సెక్షన్ డి 5 ఉంది. బి ఇంటర్సెక్షన్ సి 5 ఉంది. బి ఇంటర్సెక్షన్ డి 5 ఉంది. ఓన్లీ ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది అంతే. ద పేర్స్ ఏసి, ఏడి, బిసి, బిడి ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. సో ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ నాట్ ఈక్వల్ టు 5. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఉంది, ఏది ఇంటర్సెక్షన్ 5. సో అవన్నీ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ కాదు. కానీ సి ఇంటర్సెక్షన్ డి చూస్తే 5 ఉంది. సో సి అండ్ డి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ మాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. A coin is tossed 3 times. Consider a following events. సో 3 సార్లు వేసాం. No head appears. B, exactly 1 head appears. At least 2 head appears. Do they form set of mutually exclusive and exhaustive events? So toying చేసాం 3 times. సో హెడ్ హెడ్ హెడ్, హెడ్ హెడ్ టైల్, హెడ్ టైల్ హెడ్. సో ఇలా వచ్చిందన్నమాట శాంపుల్ స్పేస్. సో ఏ అనేది నో హెడ్ అపియర్స్ అంటే ఓన్లీ 3 టైల్స్. సో బి అనేది ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అపియర్స్ అంటే హెడ్ టైల్ టైల్, టైల్ హెడ్ హెడ్, టైల్ టైల్ హెడ్. సో ఇది బి. అట్లీస్ట్ 2 హెడ్స్ అన్నాడు. సో 2 హెడ్స్ ఉండొచ్చు, 2 హెడ్స్ ఉండొచ్చు, 2 హెడ్స్ ఉండొచ్చు, అట్లీస్ట్ 2. సో 3 కూడా ఉండొచ్చు, అట్లీస్ట్ 2 అన్నాడు. సి అనేది ఇది. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి శాంపుల్ స్పేస్ ఇది. సో ఏ కామా బి కామా సి ఆర్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. కానీ ఏ ఇంటర్సెక్షన్ బి 5 అయింది చూసారా, ఏ బి 5 అయింది, ఏసి కూడా 5 అయింది, బిసి కూడా 5 అయింది అనమాట ఇంటర్సెక్షన్. సో ఏబి, ఏసి అండ్ బిసి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనమాట, పేర్ వైజ్ డిస్జాయింట్ కాబట్టి. సో ఏ కామా బి కామా సి ఆర్ సెట్ ఆఫ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ 14.1. సో ఎక్సర్సైజ్ 14.1 లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, a die is rolled, let A be the event. A die is rolled మాట. ఓకే, a die is rolled, let E be the event. Die shows 4 and F be the event. Die shows even number. Okay, so
మొత్తం డై రోల్ అయితే శాంపుల్ స్పేస్ 1 2 3 4 5 6 కదా. సో ఎఫ్ అనే ఈవెంట్ ఏంటి, సెట్ ఆఫ్ 4 మాట, షోస్ 4. ఈవి ద ఈవెంట్ అంటే ఎఫ్ అనేది ఏంటి, ఈవెంట్ షో డై షోస్ ఈవెంట్ నెంబర్ అంటే 2 4 6. సో ఈ అండ్ ఎఫ్ ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివా కాదంటున్నాడు. సో ఈ మ్యూచువల్ గా ఎక్స్క్లూజివ్ కాదంటే ఏం చేయాలి ఇప్పుడు, ఈ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ చేస్తే ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు 5, ఇది సెట్ ఆఫ్ 4 ఉంది. సో అది మ్యూచువల్ ఎక్స్క్లూజివా కాదు, ఇట్స్ నాట్, ఈ అండ్ ఈ ఆర్ నాట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. ఇంకోటి, ఏ డై ఇస్ థ్రోన్ డిస్క్రైబ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్. సో డై త్రో చేస్తే ఫాలోయింగ్ ఈవెంట్స్, సో డై త్రో చేస్తే డిస్క్రైబ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్. ఏ నంబర్ లెస్ దెన్ 7. సో ఏ ఈస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5. ఒక నిమిషం. సో సో ఇక్కడ డై త్రో చేశారు. ఓకే, డై త్రో చేస్తే నంబర్ లెస్ దెన్ 7. సో ఏ అనేది ఏంటి, సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 సెట్ మాట. నంబర్ లెస్ దెన్, ఏ ఇస్ ద నంబర్ లెస్ దెన్ 7 అంటే మొత్తం సెట్ వస్తుంది శాంపుల్ స్పేస్. ఓకే, ఏ అనేది మొత్తం శాంపుల్ స్పేస్. బి అనేది ఏంటి, ఏ నంబర్ గ్రేటర్ దెన్ 7 అంటే బి అనేది ఎంప్టీ సెట్ 5. సి అనేది ఏంటి, మల్టిపుల్ ఆఫ్ 3, సో సెట్ ఆఫ్ 3 6. ఓకే, డి అనేది నంబర్ లెస్ దెన్ 4, సో 1 2 3. ఈ అనేది ఈవెన్ నంబర్ గ్రేటర్ దెన్ 4, సో 6, సెట్ ఆఫ్ 6. ఈ అనేది ఎఫ్ అనేది ఏ నంబర్ నాట్ లెస్ దాన్ 3. నాట్ లెస్ దాన్ 3 అంటే 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. సో ఇప్పుడు మీరు ఆల్సో ఫైండ్ ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బి, సో దీని రెండు యూనియన్ చేస్తే మళ్ళీ శాంపుల్ స్పేస్ వస్తుంది. శాంపుల్ స్పేస్ అంటే సెట్ ఆఫ్ 1 2 3 4 5 6. సో ఏ యూనియన్ బి ఈస్ శాంపుల్ స్పేస్ అయ్యారు మొత్తం. ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఏం లేదు కదా, ఏ ఇంటర్సెక్షన్ బి 5. బి యూనియన్ సి, బి యూనియన్ సి, ఈ రెండు యూనియన్ చేస్తే, బి యూనియన్ సి చేస్తే సెట్ ఆఫ్ 3 6 వస్తుంది మళ్ళీ. ఓకే, ఈ యూనియన్ ఎఫ్, ఈ రెండు యూనియన్ చేస్తే ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్, ఈ రెండు ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుంది, సెట్ ఆఫ్ 6 వస్తుంది. రెండింటికి ఇంటర్సెక్షన్ 6 పాయింట్. డి ఇంటర్సెక్షన్ ఈ, డి అనేది ఇది 1 2 3, డి ఇంటర్సెక్షన్ ఈ 5 మాట, డి ఇంటర్సెక్షన్ ఈ 5. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఏం లేదు. సో ఏ మైనస్ సి, ఏ మైనస్ సి, సో ఏలోంచి ఇది తీసేయాలి. సో 3 6. సో ఏ మైనస్ సి ఏమవుతుంది, సెట్ ఆఫ్ 1 2 4 5. ఏ మైనస్ సి. డి మైనస్ ఈ, డి మైనస్ ఈ మాట, ఈ ఇది. సో డి నుంచి ఈ తీయడానికి ఏం లేదు కదా, సెట్ లేదు. డి మైనస్ ఈ అనేది మళ్ళీ డి వస్తుంది అక్కడ. ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ కాంప్లిమెంట్, ఎఫ్ కాంప్లిమెంట్ అంటే ఎఫ్ కానిది. శాంపుల్ స్పేస్ నుంచి ఎఫ్ కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది, ఏ మైనస్ ఎఫ్ అవుతుంది కదా, శాంపుల్ స్పేస్ మైనస్ ఎఫ్ అవుతుంది. అది ఏమవుతుంది, ఎఫ్ కాంప్లిమెంట్ సెట్ 3 4 5 6 కాకుండా 1 2 అవుతుంది ఆ సెట్. సో ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ కాంప్లిమెంట్, ఈ ఎక్కడ ఉంది, ఈ 6. ఎఫ్ కాంప్లిమెంట్ అంటే 1 2. సో ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ కాంప్లిమెంట్ మళ్ళీ 5 మాట, ఎంప్టీ సెట్. సో ఎఫ్ కాంప్లిమెంట్, ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ కాంప్లిమెంట్. సో ఇవన్నీ ఫైండ్ చేసాం. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏ ఎక్స్పెరిమెంట్ an experiment involves a rolling a pair of dice and recording a number that comes out. Describe the following events. So rolling dice ఉన్నాయి, రెండు rolling dice. So recording the numbers, describe the following events. Sum is greater than 8 అన్నాడు. సో దీనికి x1 వచ్చింది, దీనికి x2 వచ్చింది. సో x1 plus x2 is greater than 8 అన్నాడు. సో x1 ఏమవచ్చు, సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 1 2 okay, x equal to set of 1 2 3 4 5 6. సో అలా రెండు డేస్ సమ్ గ్రేటర్ దెన్ 8 అన్నాడు. అంటే నీకు 2 6 అనుకో, అది 8 అవుతుంది. సో ఒక దాంట్లో 3 తీసుకుంటే ఇంకో దాంట్లో తీసుకో 3 6.
6,3. ఇంకేమున్నాయి? 4,6, 6,4, ఇంకా 5,5, 6,6. సో 3 తీసుకుంటే అక్కడ 6 అవుతుంది, 9 అవుతుంది. 4 తీసుకుంటే అక్కడ 4,3 6 తీసుకోవచ్చు. ఓకే, 3, 5 తీసుకోవచ్చు. 3, 4 తీసుకుంటే 3, 5 తీసుకుంటే 8 అవుతుంది. సో ఇది ఎలిమినేట్ అయిపోతుంది. సో అలా మనం తీసుకోవాలి. సమ్ ఇస్ గ్రేటర్ దెన్ ఏంటంటే 3,6 తీసుకోవచ్చు. 3,5 తీసుకుంటే 8 అవుతుంది. సో 4,5 తీసుకోవచ్చు. ఇంకా 5,5 తీసుకోవచ్చు. 5,6 తీసుకోవచ్చు. అంతే కదా. సో 6,5 తీసుకోవచ్చు, 6,6 తీసుకోవచ్చు. సో దీని రివర్స్ నెంబర్ 6,3 అవుతుంది, 5,4 అవుతుంది, 5,5, 6,5 అవుతుంది, 6,5 అవుతుంది, 6, సో 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇది సెట్ మాట. ఏ అనేది బి అనేది 2 occurs on either days. 2 occurs on either days అంటే ఒక బి అనేది సెట్ ఆఫ్ 2,2. సమ్ ఈజ్ అట్లీస్ట్ 7 అండ్ మల్టిపుల్ ఆఫ్ 3. సమ్ అనేది అట్లీస్ట్ 7 అయి ఉండి మల్టిపుల్ ఆఫ్ 3 అయి ఉండాలి. సో మల్టిపుల్ ఆఫ్ 3 అనేది ఏమవుతుంది? ఫస్ట్ సమ్ అనేది 3,6. సో x1 plus x2 is equal to multiple of 3k. సో అందులో 3, ఇందులో 3 కాదు 6 ఉంటుంది. అందులో 6, ఇందులో 3. సో ఇది సమ్ 9, మల్టిపుల్ ఆఫ్ 3 సరిపోయింది, గ్రేటర్ దెన్ 7. ఇంకా 6,6, 12. సో సమ్ అనేది మల్టిపుల్ ఆఫ్ 3. సో ఇది అది మాక్సిమం సమ్ ఎంత రావచ్చు? 6 + 6 12 రావచ్చు. సో 12 కన్నా తక్కువే. 10 సమ్ 10 రావాలంటే మల్టిపుల్ ఆఫ్ 3 కదా. సో సమ్ 12 అయినా అవ్వాలి, 9 అయినా అవ్వాలి. 9 అవ్వాలంటే 6,3, 3,6. అది ఈవెంట్ మాట. విచ్ పేర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నారు. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? సో ఏ కామా బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ 5. బి కామా సి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, బట్ నాట్ ఏ కామా సి. ఏ ఇంటర్సెక్షన్ సి ఇస్ నాట్ ఈక్వల్ టు 5 మాట. సో ఇక్కడ ఏ కామా బి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అవుతుంది, సి కామా బి కామా సి అవుతుంది, కానీ ఏ కామా సి అనేది మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 coins tossed once. సో ఇక్కడ ఏంటంటే 4th క్వశ్చన్. 3 coins tossed once. Let A denote the event 3 heads show. B denote the event 2 heads 1 tail show. C denote the event 3 tails show. సో 3 కాయిన్స్. సో ఏ అనేది ఈవెంట్ ఏంటి? 3 heads షో మాట. ఓకే, 3 heads. బి అనేది 2 heads 1 tail. సి అనేది 3 tails షో. డి డినోట్ ఈవెంట్ ఏ హెడ్ షో ఆన్ ఫస్ట్ కాయిన్. సో ఫస్ట్ కాయిన్ లో హెడ్ షో ఉంటుంది. సో ఇదేమో 2 heads 1 tail. సో బి 2 heads 1 tail అంటే హెడ్ టైల్ రావచ్చు, లేదా టైల్ హెడ్ రావచ్చు, లేకపోతే హెడ్ టైల్ హెడ్ రావచ్చు. అంతే కదా. అది బి. ఏ అనే సబ్సెట్ ఇది 3 heads. సో సి అనే సబ్సెట్. డి అనే సబ్సెట్ ఏంటి? ఈవెంట్ 1 head షో ఆన్ ఫస్ట్ కాయిన్. సో ఫస్ట్ కాయిన్ 1 head షో. సో ఫస్ట్ కాయిన్ టైల్ రావచ్చు. సో హెడ్ ఫస్ట్ షో వచ్చి హెడ్ రావచ్చు, ఇది కూడా రావచ్చు. అండ్ హెడ్ టైల్ హెడ్ రావచ్చు, హెడ్ టైల్ రావచ్చు. సో డి అనేది ఇది. అంతే కదా. టిటి హెచ్హెచ్ టిహెచ్ హెచ్టి. సో డి అనే సెట్ ఇది, బి అనే సెట్ అనేది ఏ సి సెట్. ఇప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే ఇంటర్సెక్షన్ చేస్తే 5 రావాలి. సో ఏ అండ్ సి ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈక్వల్ టు 5. ఏ అండ్ సి ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. A and D are not mutually exclusive. Okay. A and C are simple events. Okay. Mutually exclusive simple events.
సో D and B and D are compound events. Okay, the 3 coins are tossed. Describe 2 events are mutually exclusive. 3 events are which are mutually exclusive and exhaustive. 2 events which are not mutually exclusive. So ఇది మొత్తం డీటెయిల్డ్ గా రాయాలి. సో ఫస్ట్ 5th చేద్దాం. సో నెక్స్ట్ విల్ గో టు 6th. సో 6th చేసి 2 dice are thrown. Events A and B, comma C as follows. So 2 dice are thrown. Events ABC are follows. Getting an even number on first die. So 2, 4, 6. So 2, 1 అవ్వచ్చు, 2, 2 అవ్వచ్చు, 2, 3 అవ్వచ్చు, 2, 4 అవ్వచ్చు, 2, 5 అవ్వచ్చు, 2, 6 అవ్వచ్చు. అంతే కదా. 4, 1 అవ్వచ్చు, 4, 2 అవ్వచ్చు. సో ఇది ఒక 6 ఉంటాయి. ఇలా ఇంకో 6 వస్తాయి. మొత్తం 18 వస్తాయి అన్నమాట. ఇలాగా గెట్టింగ్ ఈవెన్ నెంబర్ ఆన్ ఫస్ట్ రైట్, గెట్టింగ్ ఆడ్ నెంబర్ ఆన్ ఫస్ట్ రైట్, సేమ్ థింగ్. 1, 3, 5, 1, 1 అవ్వచ్చు, 1, 2. సో ఇది ఒక 18 వస్తాయి. 18 వస్తాయి సెట్స్. గెట్టింగ్ సమ్ ఆఫ్ నెంబర్స్ ఆన్ ద డైస్ లెస్ దాన్ 5. లెస్ దాన్ 5 అంటే ఫస్ట్ 1, 7, 1 అవ్వచ్చు. ఫస్ట్ 1, 2 అవ్వచ్చు, 1, 3 అవ్వచ్చు, 1, 4 అవ్వచ్చు. ఇది ఒకటి అయిపోయింది. డైస్ 2, 1 అవ్వచ్చు, 2, 2 అవ్వచ్చు, 2, 3 అవ్వచ్చు. ఇది అయిపోయింది. ఇంకా సి సెట్. సో ఇంకేముంటాయి? 3, 1 అవ్వచ్చు, 3, 2 అవ్వచ్చు, ఇంకోటి 4, 1 అవ్వచ్చు. సో ఇదన్నీ సి సెట్ అన్నమాట. మొత్తం సి సెట్. సో ఇప్పుడు ఏంటంటే ఏ కాంప్లిమెంట్. ఏ అంటే ఏంటి? నెంబర్. సో మొత్తం శాంపుల్ స్పేస్ లో A ప్లస్ బి ఉంటాయి అన్నమాట. సో ఏ కాంప్లిమెంట్ అంటే ఏం లేదు, ఎస్ మైనస్ ఏ అంటే నథింగ్ బట్ బి. సో మీరు ఇక్కడ ఈ 18 వస్తాయి, మళ్ళీ ఇంకో సెకండ్ 18 వస్తాయి, మొత్తం 36. సో బి కాంప్లిమెంట్ అంటే నథింగ్ బట్ ఎస్ మైనస్ బి అంటే ఏ, మళ్ళీ ఏ వస్తుంది అనమాట బి కాంప్లిమెంట్ అంటే. నాట్ బి, బి కానివి అంటే బి ఎస్ మైనస్ బి. ఏ ఆర్ బి, ఏ ఆర్ బిలో ఏ ఆర్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి, అంతే కదా. ఏ అండ్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఆర్ బి అంటే ఏ యూనియన్ బి. ఏ అండ్ బి అంటే టోటల్ శాంపుల్ స్పేస్ వస్తుంది. ఏ అండ్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి 5 మాట, ఏం ఉండదు. సో ఏ బట్ నాట్ సి అంటే ఏ మైనస్ సి. ఏలోంచి ఏ అంటే ఏలోంచి సి ఎలిమెంట్స్ అనేవి తీసేస్తే మీకు ఈజీగా వస్తుంది. ఏ ఎలిమెంట్స్ అంటే ఏ అంటే ఏంటి? మనం ఇక్కడ రాసాం కదా 2, 1. ఈ ఎలిమెంట్స్ నుంచి దీన్ని తీసేయాలి. బి ఆర్ సి, బి ఇంటర్సెక్షన్ సి. బి ఏది? బి అంటే ఇక్కడ ఆడ్ నెంబర్ 1, 1, 3, 1. సో 1, 2, 1, 3, 1, 4 అలా ఇవన్నీ. సో ఏ ప్లస్ బి అనేది శాంపుల్ స్పేస్ అవుతుంది. ఓకే, శాంపుల్ స్పేస్ మొత్తం ఈ 36 ఉంటాయి, ఈ 18 ఉన్నాయి అన్నమాట. ఓకే, బి అండ్ సి అంటే బి యూనియన్ సి చేస్తే మీకు వస్తుంది. బి కాంప్లిమెంట్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఎస్ మైనస్ బి మాట అంటే ఏ. బి కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఎస్ మైనస్ బి, అంతే కదా. బి కానిది ఎస్ మైనస్ బి అంటే ఏ. సి సో ఏ ఇంటర్సెక్షన్ ఏ, మళ్ళీ ఏ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్. సి కాంప్లిమెంట్ అంటే ఎస్ మైనస్ సి చేసి దాని ఇంటర్సెక్షన్ చూసి కామన్ పాయింట్స్ ఏమొస్తాయో చూసుకుంటే మీకు వస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. సో refer to the question above 6, true or false. A and B are mutually exclusive. ఇవన్నీ చూసుకోవాలి. సెట్స్ నీట్ గా రాసుకుని చూసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఈ ప్రాబ్లం ఇప్పుడు ఉంది కదా, 2 dice are thrown ఈ కాన్సెప్ట్. సో ఇక్కడ 2 dice are thrown అన్నాడు. ఓకే, సో ఇక్కడ నీట్ గా ఇక్కడ చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 2 dice are thrown to
dice are thrown, the events ABC are follows. ఏంటంటే ఇప్పుడు 6th క్వశ్చన్ ఏ ఏమిటంటే getting an even number on first die. Okay, getting even number on first day. B అంటే getting same thing, odd number on first die మాట. సో 2 డైస్ వేసారు. సో సి అంటే సమ్ ఆఫ్ ద డైస్ ఇస్ గ్రేటర్ దెన్. సి అంటే ఏంటి? సి అంటే సమ్ ఆఫ్ ద డైస్ ఇస్ సమ్ ఆఫ్ ద డైస్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సి అంటే సి అనేది సమ్ ఆఫ్ ద numbers on dice less than or equal to 5. సో ఇప్పుడు చూద్దాం. సో ఏకి శాంపుల్ స్పేస్ ఏంటి? సెట్ ఆఫ్ ఎక్స్ కామా వై such that x కామా వై బిలాంగ్స్ టు ఈక్వల్ టు 1 2 3 4 5 6. మొత్తం ఒక్కొక్క డై మీద ఛాన్స్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. సో సెట్ ఏమవుతుంది? మొత్తం సెట్ 1 కామా 1 రావచ్చు, 1 కామా 2 రావచ్చు, 1 కామా 3 రావచ్చు, 1 కామా 4 రావచ్చు, 1 కామా 5 రావచ్చు, 1 కామా 6 రావచ్చు. అంతే కదా. సో నెక్స్ట్ 2 కామా 1 రావచ్చు, 2 కామా 2, 2 కామా 3, 2 కామా 4, 2 కామా 5, 2 కామా 6. సిమిలర్ 3 కామా 1, 3 కామా 2, 3 కామా 3, 3 కామా 4, 3 కామా 5, 3 కామా 6, 4 కామా 1, 4 కామా 2, 4 కామా 3, 4 కామా 4, 4 కామా 5, 4 కామా 6, 5 కామా 1, 5 కామా 2, 5 కామా 3, 5 కామా 4, 5 కామా 5, 5 కామా 6. సో 6 కామా 1, 6 కామా 2, 6 కామా 3, 6 కామా 4, 6 కామా 5, 6 కామా 6. సో ఇది మొత్తం సెట్. ఇందులో ఏ సెట్ ఏంటి? నెంబర్ ఫస్ట్ నెంబర్ ఈవెన్ రావాలన్నాడు. అంటే ఏమేమి ఉంటాయి ఇక్కడ? ఫస్ట్ నెంబర్ ఈవెన్ రావాలంటే ఈ లైన్ లో ఉన్నాయన్ని ఈ లైన్ లో లాస్ట్. సో మొత్తం ఇది సెట్ ఏ మాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెట్ బి అనుకో. సెట్ బి అంటే ఇది సెట్ మొత్తం సెట్ బి మాట. మొత్తం సెట్ బి. ఫస్ట్ ది ఏది? సెట్ ఏ. సి సెట్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద నెంబర్స్. సి సెట్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా. సో సి సెట్ నే మనం సెట్ ఆఫ్ 1 కామా 1, 1 కామా 2, 1 కామా 3, 1 కామా 4. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అయిపోయింది. ఇది 2 కామా 1, 2 కామా 2, 2 కామా 3 అయిపోయింది. సో ఇంకా 3 కామా 1, 3 కామా 2. సో అది అయిపోయింది. సో 4 కామా 1, 4 కామా 2. సో 5 కామా 1 అయినా ఎనీ గ్రేటర్ దెన్ 5 అయిపోతుంది. సో ఇది సెట్ మాట సికి. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది? ఏ కాంప్లిమెంట్ అంటే మొత్తం శాంపుల్ స్పేస్, ఇచ్చిన మొత్తం శాంపుల్ స్పేస్. ఓకే, ఇచ్చిన మొత్తం శాంపుల్ స్పేస్, ఇది మొత్తం ఎస్ శాంపుల్ స్పేస్. సో ఎస్ అంటే నథింగ్ బట్ అక్కడ ఏ ప్లస్ బిఏ కదా. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఎస్ మైనస్ ఏ అంటే ఏంటి? బిఏ కదా. బి కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఎస్ మైనస్ బి అంటే ఏంటి? ఏ కదా. సో ఏ ఆర్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఆర్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ నథింగ్ బట్ శాంపుల్ స్పేసే కదా. సో ఏ అండ్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 5 కదా. ఏమి ఉండవు రెండిట్లకి. ఏ బట్ నాట్ సి అంటే ఏ మైనస్ సి.
సో ఏ లోంచి సి తీసేస్తే ఇక్కడ ఏ లోంచి సి తీసేయాలి, ఈ టర్మ్స్ తీసేయాలి. తీసేస్తే మనకు వచ్చే సెట్ ఏంటో ఫైనల్ గా ఏ మైనస్ సి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2,4, 2,5, 2,6, 4,2, 4,4, 4,5, 4,6, 6,1. ఇది జస్ట్ మీరు జస్ట్ చూసి చెప్పేయచ్చు మాట. జస్ట్ నేను ఇక్కడ రాస్తున్నాను అంటే ఇట్ విల్ టేక్ టైం అంతే. జస్ట్ మీ పైన ఇచ్చిన సెట్లు అన్ని అబ్జర్వ్ చేసుకుని రాసుకోవడమే. సో బి ఆర్ సి, నెక్స్ట్ క్వశ్చన్. బి ఆర్ సి అంటే ఏంటి? బి యూనియన్ సి. సో బి యూనియన్ సి చేయడమే, అంతే కదా. బి యూనియన్ సి చేస్తే సేమ్ అలాగే రాస్తే మీకు సెట్ వస్తుంది. మీకు బి సి సెట్ వచ్చింది, సి సెట్ ఇచ్చాను, బి సెట్ తెలుసు. సో బి యూనియన్ సి చేయడమే. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఫిఫ్త్ క్వశ్చన్ ఇంకా సాల్వ్ చేయాలి. ఏ 3 coins are tossed. సో క్వశ్చన్ ఏంటంటే 3 coins are tossed. So question 3 coins are tossed. Describe the 2 events which are mutually exclusive, 3 events which are mutually exclusive and exhaustive, 2 events which are not mutually exclusive, 2 events which are mutually exclusive but not exhaustive, 3 events which are mutually exclusive but not exhaustive. So 5 questions. So ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఏంటి? 3 coins. Fifth question. So 3 coins are tossed. Describe the following. 3 coins tossed అయితే sample space అవుతుంది. sample space head ఒకటి, head tail ఇంకోటి, head tail ఇంకోటి, head tail ఇంకోటి, tail head ఇంకోటి, tail head tail, tail head, tail అంతే కదా. 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8. సో 2 events are mutually exclusive అంటే ఏంటి? 2 events are mutually exclusive అంటారు. ఏంటది? ఏ getting no heads అంటే tail, బి getting no tails అంటే head. సో ఈ రెండు ఏ ఇంటర్సెక్షన్ బి అంత 5. ఈ రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఆ ఈవెంట్స్. 3 events are mutually exclusive and exhaustive can be ఏంటి? ఏ getting no heads. సో 3 events mutually exclusive. ఓకే, getting no heads, getting exactly 1 head, getting at least 2 heads. సో getting no heads అంటే tail అంతే కదా. tail. getting 1 head అంటే h tail, tht, tth. getting at least 2 heads అంటే head tail, head tail head. సో ఇది దిస్ ఈస్ బికాస్ ఇదేంటి? ఏ మైనస్ బి. ఇదేంటి? మ్యూచువల్. ఇక్కడ ఏంటి క్వశ్చన్? 3 events are mutually exclusive ఈవెంట్స్ అంతే కదా. ఏ ఇంటర్సెక్షన్ ఏం లేదు. ఓకే, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ మ్యూచువల్లీ ఇంకోటి ఏంటి? ఎగ్జాస్టివ్ కూడా, మ్యూచువల్ ఎగ్జాస్టివ్ కూడా ఈవెంట్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 2 events are not mutually exclusive. సో నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? ఏ getting 3 heads, getting at least 2 heads. సో ఇవి నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏ ఈక్వల్ టు h, బి ఈక్వల్ టు h, hht, hth, thh. So next fourth question. 2 events which are mutually
ఎక్స్క్లూజివ్ బట్ నాట్ ఎగ్జాస్టివ్. సో మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అవుతాయి కానీ ఎగ్జాస్టివ్ కాదు. ఏంటయ్యి? ఏ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ వన్ హెడ్. ఓకే. బి గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ వన్ టైల్. సో ఇది మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ కదా. గెట్టింగ్ వన్ హెడ్ అంటే హెచ్టిటి, టిహెచ్టి, టిటిహెచ్. ఇది ఏ. బి ఏంటి? హెచ్హెచ్టి, హెచ్టిహెచ్, టిహెచ్హెచ్. సో ఫిఫ్త్ క్వశ్చన్, 3 ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ బట్ నాట్ ఎగ్జాస్టివ్. అది ఏంటంటే ఏ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 3 heads, B getting 1 head and 2 tails, C getting 1 tail and 2 heads. మామూలుగా ఇలా రాసుకోవచ్చు, మీకు తెలిసిపోతుంది. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ నాట్ ఎగ్జాస్టివ్ డెఫినేషన్స్ మీరు దీనికి అప్లై చేసుకుంటే మీకు అర్థం అవుతుంది. ఓకే, we will end session here. We will continue from tomorrow. Thank you.